నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ సాటర్డే అండ్ 1:30 PM రైట్ నౌ. ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 9 కో ఏమో లేచినుండే. 6కి లేద్దాం అనుకున్నది వేరే విషయం, బట్ 9కి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక గంటన్నర మొత్తం ర్యాండమ్ పనులు చేసుకుంటూ కూర్చున్నా, లైక్ మిసిలీనియస్ టాస్క్లు. అసలు ఏం చేసినానో కూడా గుర్తులేదు. పైన లైట్ గా వ్రాప్ చేయాల్సిన పనులు ఏవైతే ఉండనో వాటి మీద కూర్చునుండే. 10 నిమిషాలలో అయిపోవాల్సింది గంట సేపు దాకా తీసుకున్నా కావచ్చు. బట్ ఎనీవేస్ మస్తు పంచాయతీ అయింది. ఆల్రెడీ 1:30 అవుతుందని చెప్పి జిమ్కి వచ్చేసిన. టుడేస్ ఫుల్ డే, లెట్స్ గెట్ గోయింగ్ విత్ ద జిమ్. మంచిగా ఈ రోజు వర్కౌట్స్ చేసి ఇచ్చి పడాల్సిందే. మార్నింగ్ ఇప్పుడే లేచినాం కాబట్టి, బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం కాబట్టి బాడీలో కొంచెం ఎనర్జీ ఉంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది. చూద్దాం వర్కౌట్ ఎట్లయితుందో. Later. ఆల్రైట్, డన్ విత్ ద వర్కౌట్ రేటింగ్ 9 out of 10. టోటల్ రోజు వర్కౌట్ అంతా 1 hour లోనే అయిపోగొట్టేసిన అండ్ చాలా మంచిగా ఉండే. ఫుల్ డే నైస్ పంప్, లవ్డ్ ఇట్. అండ్ ఇంటికి వచ్చిన వెరీ హంగ్రీ. అందుకే ఇంటికి వచ్చి మనం మీల్ ప్రెప్ చేసుకుని చికెన్ రైస్ సెట్ చేసిన. లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ యంగ్ షెల్డన్. వెల్ లిసన్, ఇట్స్ అబౌట్ 8:16 రైట్ నౌ. ఆల్రెడీ రాత్రి 8:16 అవుతుంది అండ్ ఐమ్ హ్యావింగ్ హెల్ ఆఫ్ అ ప్రొడక్టివ్ డే ఇన్ అ వే. సో జిమ్ నుంచి ఇంటికి వచ్చిన, తినేసిన, స్నానం చేసిన, ఫ్రెష్ అయిపోయినా, అంత మంచిగా ఉంది. అండ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 2-3 hours నుంచి మన రీల్స్ కోసం కొన్ని బీ రోల్ ఫుటేజ్లు రికార్డ్ చేసే ఉండే. చాలా రోజుల నుంచి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనలీ ఈ రోజు అయిందా. దగ్గర 1.5 month నుంచి ఆ పెండింగ్ పని అట్లనే ఉంది. టుడే ఐ గాట్ ఇట్ డన్. అట్లీస్ట్ ఐ స్టార్టెడ్ ఇట్. అంటే ఇంకా డిఫరెంట్ యాక్షన్స్ వి మస్ట్ బీ రోల్ షార్ట్స్ రికార్డ్ చేయాలి. బట్ ఫైనలీ వి ఆర్ స్టార్టింగ్ ఇట్ అండ్ ఐమ్ లవింగ్ ఇట్. ఎనీవేస్ ఇట్స్ నౌ టైమ్ ఫర్ us టు హ్యావ్ అవర్ డిన్నర్. పిచ్చిగా ఆకలి అవుతుంది అండ్ మనం క్యాలరీ డెఫిసిట్ ఉన్నాం. డైలీ 1800 calories తింటున్నాం. దాని వల్ల మన లంచ్ ఇంకా డిన్నర్ రెండు డివైడ్ చేసుకొని కొంచెం తింటున్నాం కాబట్టి ఆకలి కొంచెం ఎక్కువ అవుతుంది. సో అందుకే జర తినేసి చిల్ అయిదాం. Later that night. Alright, almost about to sleep and I'm feeling happy today because finally I have did this boring thing which I've been postponing for like 2 months or something. Almost దగ్గర ఒక 2-3 నెలల నుంచి ఇప్పటిదాకా చెప్పినా కదా బీ రోల్ రికార్డ్ చేయాలి అది ఇది అని చెప్పేసి మైండ్ లో అనుకుంటూ ఉండే. బట్ కాలేదు. ప్రతిసారి ఏదైనా రీల్ ఎడిట్ చేసేటప్పుడు అరే ఇక్కడ బీ రోల్ ఉంటే బాగుంటది కదా, అరే ఆ షార్ట్ ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి మైండ్ లో నడుస్తూ ఉంటది. బట్ అంత బ్రెయిన్ టైం ఎఫర్ట్ పెట్టి చేయడానికి ఎప్పుడు కుదరలేదు. ఎందుకంటే మనకున్న వేరే పనులలో ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఎప్పుడు పుష్ అయితేనే ఉంది, పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నా. అండ్ యాక్చువల్ విషయం ఏంటి అంటే నేను అనుకున్నది అసలు స్టార్ట్ చేసి కొంచెం కంప్లీట్ చేయడానికి ఇట్ డి నాట్ టేక్ మీ మచ్ టైం. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ లో అయిపోయింది. నేను నా మైండ్ లో చాలా పెద్ద పనిలాగా చూసిన ఉండే. మేబీ 8 to 10 hours అవుతుంది అనుకున్నా. ఐ మీన్ ఈ రోజు నేను అనుకున్నాయన్ని మైండ్ లో అన్ని రికార్డ్ చేయలేదు. బట్ స్టిల్ ఐ హావ్ స్టార్టెడ్ అండ్ ఐ గాట్ సమ్ స్టఫ్ రికార్డెడ్ టుడే. అంటే ప్రతిసారి పర్ఫెక్ట్ లైటింగ్ కావాలి, పర్ఫెక్ట్ సెటప్ కావాలి, పర్ఫెక్ట్ మూడ్ ఉండాలి, అప్పుడే నేను రికార్డ్ చేస్తా అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉండే. బట్ ఈ రోజు బీ రోల్ కంప్లీట్ చేయడం వాజ్ ద టాస్క్. ఈసారి మరీ ఖతర్నాక్ సాఫ్ట్ లైటింగ్ కోసం ఏం చూడలేదు, పర్ఫెక్ట్ సెటప్ కోసం ఏం చూడలేదు. జస్ట్ ట్రైపాడ్, ఫోన్, ల్యాప్టాప్, నేను అంతే. ఐ గాట్ మై షార్ట్స్. వెల్ అఫ్ కోర్స్ మనీష్ గారు కొంచెం హెల్ప్ చేసిండు అనుకో. బట్ తొందరగానే అయిపోయే పనిని మైండ్ లో చాలా పెద్ద పనిలాగా అనుకున్నా. అండ్ ఐ థింక్ దిస్ అప్లైస్ టు జాబ్ హంట్ టు. ఐ మీన్ చాలా మందికి జాబ్లు అప్లై చేయడానికి భయం కాదు. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి 500 అప్లికెంట్స్ ఆల్రెడీ ఉన్నారని చూడడానికి భయం. రెజ్యూమే అంటే భయం కాదు. మన రెజ్యూమే ఇంకా రెడీ లేదు అని చూడడానికి భయం. నెట్వర్కింగ్ చేయడానికి భయం కాదు. మనం మెసేజ్ చేసిన తర్వాత మనకు ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే మనని ఇగ్నోర్ చేస్తే ఎట్లా అని చెప్పేసి భయం. ఇట్లా భయాలు పడుకుంటా క్వశ్చన్స్ అడుగుకుంటా కూర్చుంటే క్వశ్చన్స్ మిగిలిపోతే మనం ఏం చేయలేం. సో అందుకే వీ హ్యావ్ టు స్టార్ట్. చిన్నదో పెద్దదో, పర్ఫెక్ట్ ఉందో లేదో, జస్ట్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడమే. ఈ రోజు ఐ థింక్ నాకు హెల్ప్ అయింది అదే అనుకుంటా. ఈ రోజు నేను లైఫ్ లో ఎప్పుడు చేయనంత బీ రోల్ ని మంచిగా ద బెస్ట్ గా చేయాలి అని చెప్పేసి అట్లా అనుకోలేదు. ఇన్స్టెడ్ ఒక 20-30 సింపుల్ క్లిప్పులు రికార్డ్ చేద్దామని అనుకున్నా అంతే. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ లేట్లీ లైఫ్ లో కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఏదైనా పని చాలా టైం నుంచి పెండింగ్ ఉండిపోయింది అనుకో, అది పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయడానికి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంతో ఒక ఫస్ట్ వర్షన్ తయారు చేస్తే చాలు. ఒక MVP వర్షన్ తయారు చేసినామంటే సెట్. అది ఫస్ట్ వర్షన్ ఆఫ్ రెజ్యూమే కావచ్చు, ఫస్ట్ వర్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో కావచ్చు, ఫస్ట్ వర్షన్ ఆఫ్ వర్కౌట్ రొటీన్ కావచ్చు, ఆర్ మేబీ ఫస్ట్ వర్షన్ ఆఫ్
మన డైట్ ప్లాన్ కావచ్చు, ఏదన్నా కానీ మనం ఒకసారి ఫస్ట్ వర్షన్ మన చేతిలో ఉంది అంటే దాన్ని ఇంప్రూవైజ్ చేసి మనకు కావాల్సిన ఆ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ కి తీసుకుపోవడం ఈజీ అవుతుంది. మనకి ఇంకా ఫస్ట్ వర్షన్ రెడీ కాకపోతే మన బ్రెయిన్ అంతా చాలా కష్టం, చాలా ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. అండ్ టుడే ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ డే. పొద్దున్న లేచినా జిమ్ పోయినా, ఫ్రెష్ అయినా, తిన్నా, ఆ బీరోస్ ఫిల్మింగ్ ది సెషన్ పెట్టుకున్నా, తర్వాత నెట్ఫ్లిక్స్ పెట్టుకుని యంగ్ షెల్డన్ చూసినా, డిన్నర్ చేసినా పడుకుంటున్నా. ప్రతి నార్మల్ డే. బట్ ఇట్లాంటి రోజులే ఏదో చేసినామని చెప్పేసి అనిపిస్తాయి. అంటే ప్రొడక్టివ్ డే కావాలి అంటే పక్కా 5 గంటలకు లేచి 2 గంటలు వర్కౌట్ చేసి బయట రన్కి పోయి కాఫీ తాగి ల్యాప్టాప్ పెట్టుకొని కెఫేలో పని చేసుకుంటూ కూర్చోవడం మాత్రమే కాదు. సమ్ టైమ్స్ ప్రొడక్టివ్ అంటే ఎప్పటి నుంచో మనం చేద్దాం అనుకొని పక్కన పడేస్తున్న ఆ పని ఏదైతే ఉంటుందో దాన్ని కెలికి కొంచెం సెట్ చేయడం. సో యా, మేబీ ద థింగ్ దట్ యువర్ అవాయిడింగ్ ఇస్ నాట్ సంథింగ్ డిఫికల్ట్. మేబీ జస్ట్ నీడ్స్ టు బికమ్ స్మాలర్. పర్ఫెక్ట్ మూడ్ కోసం, పర్ఫెక్ట్ సెటప్ కోసం, పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం వెయిట్ చేయకుండా జస్ట్ ఒక ఫస్ట్ వర్షన్ తయారు చేస్తే తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకొని సెట్ చేసుకొని ఇచ్చి పడేయచ్చు. అండ్ విత్ దాట్ మనం రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.